వివాహాలు 3 వివాహాలు 4 వివాహాలు ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. 2 పెళ్ళిళ్ళు అట్లా. అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల, కొన్ని దోషాల వల్ల. ఇప్పుడు కొన్ని దోషాలు అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటాం. ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు, పునర్వివాహాలు, విధవా వివాహాలు, రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము, ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడం, ఇలా కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఈ క్లాజెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిని మోసపోవడం, లేకపోతే అబ్బాయిలైనా మోసపోవచ్చు. ఇది రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట. కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు. మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికే చెప్పారా అండి అని అంటే మనకి కాదు. శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట. ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు, అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు. ఏమండి సప్తమ రాహు ఉన్నాడు కానీ విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు. ఏమి లేదండి గురువు గారు అన్నాడు. 20 సంవత్సరాల క్రితం మాట. శాస్త్రం అబద్ధం చెప్పదంటే 2 రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు, మా ఇంటికి ఒక పని మనిషి వచ్చింది, నేను పైన ఒక దీంట్లో ఉంటున్నాను, పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేదన్నమాట. అవుట్ హౌస్ లో ఉంటున్నాను అని ఏదో చెప్పుకొచ్చాడు. పెంట్ హౌస్లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా. అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు. వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా, అత్యంత ఖర్చుతో కూడుకొని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాన్ని నిలబడాలి కదా, వాడు మోసగాడైతే. ఈగో అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఈగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు. ఈగో వాళ్ళు ఎప్పుడో చెడిపోవాలి. మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి. హిపోక్రటిజం మెయిన్గా హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పైకి ఒకటి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి. ఈ పాపం ఈ అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్ గా ఉన్నారా లేదా చూడాలి. సైలెంట్ గా నల్లులుగా ఉంటారు చాలా మంది, వేసేస్తారు దెబ్బ. సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. ఎప్పుడు బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళు ఏ దెబ్బ వేయరు, వాళ్ళు ప్రేమలు సక్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు, ఈ యొక్క రాహు దోషాలు, మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి. ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని 100 వీడియోస్ మనం వింటున్నాం. రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా, అన్ని ఫీల్డ్స్ లో కూడా మోసపోవడము, అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, విరోధాలు జరగడము, మధ్యలో 3వ వ్యక్తి దూరిపోవడము, అతను ఎవరో కానీ మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేదా వైఫ్ ఫ్రెండో అయి ఉంటారు అనమాట. మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారు, వీళ్ళకి వెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు, వాడే లైన్ వేస్తాడు మొత్తానికి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా. మన పునర్వివాహాలు చాలా మందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి. సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవకిని నువ్వు విధవైపోయావు కాబట్టి ఉండిపోవాలా, మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇదివరకు ఉండే ఆంక్షలు అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది. చాలా మంది మంచి అత్తగారులు మామగారులు కూడా ఉన్నారు. తమ కొడుకు చచ్చిపోతే మా కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా మొదటిసారి భర్త చనిపోయాడండి, లేదా భార్య చనిపోయింది, 2వ పెళ్లి చేస్తారు. 2వ పెళ్లి చేసినప్పుడు మళ్ళీ చనిపోయాడు, లేకపోతే ఏదో డైవర్స్ వచ్చి విడిపోయారు. 3వ పెళ్లి చేయాలి. 3వ పెళ్లి డైరెక్ట్ చేయకండి, అరచెట్ని చేసి అరచెట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు. ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఏమంటే మరి వీటికి ఏంటంటే అంటే సర్పదోష నివారణం కోసం సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు. మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి నా శిష్యులు ఉండేది. ఏమంటే నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగారు, పూర్వకాలంలో ఆవిడని అడిగారు. అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు. ఆ సర్పదోషాలు మనం చేయించుకున్నాం. సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి, సర్పదోషాలకి మరి నాకేం పని అవ్వలేదు, 3.5 లక్షల అప్పు అయిందండి. ఇలా
ఈ సర్పదోషాలు, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు, అర్చనలు వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది, మారు వివాహాలు, ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి. అంటే వీటన్నిటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇవి కామన్ ప్లాట్ఫామ్ మీద జరిగేటటువంటివి. మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని, ప్లేస్ ఆఫ్ బర్త్ని, టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే, మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఉన్నాయి, వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడం కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి, మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి, లేదా వాట్సాప్లు చేయండి. నాన్ కమర్షియల్ బేసిస్లో మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాని ఊరినే ఫాలో చేసినా కూడా వేస్ట్. వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు, ఆ తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం. వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ కావడం వల్ల మనం లిమిటెడ్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ ఈ జ్యోతిషంకి సెంటర్కి లింక్ చేసుకోవడాలు, మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో వాళ్ళు పెట్టేసుకుంటున్నారు అనమాట. ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లో వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటి ఏదో చేస్తున్నారు. కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యుఎస్ఏ. నాసా టెక్నాలజీని ఉపయోగించి, మోడర్న్ సైన్స్ని ఉపయోగించి, నాసా రిపోర్ట్స్తో మనం పరిశీలించి, అలాగే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి, అలాగే లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ని ఉపయోగించి మనం మోడర్న్ సైన్స్ని, అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామంటే, ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని, అపాయింట్మెంట్ తీసుకోమని, అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి అంతేకాని చాలా మంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లో మనం అన్నెసరిగా టైం వేస్ట్ నాకు చేయకూడదు. ఎవడైనా సరే రాత్రి 10:53 దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు. తోలు తీసేస్తాను, యూజ్లెస్ ఫెలో. నువ్వేదో మిగతా పంతుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా, నాకు ఎవడైనా మీరు నాకు చెప్పేది ఏంటి? నేను ఒక ప్రొఫెసర్ని, అధర్ముల మీద పండితుడిని, చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని, ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని. శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారని భయపడుతున్నాను కాబట్టి తాట తీస్తా. అవుట్ ఆర్ యూ బ్లడీ ఫోన్ చేసి మాకు చెప్తారు మీరు కథలు. మళ్ళీ పంతులందరినీ బెదిరిస్తారు తాగుతూ, రాత్రి 10:53 కాల్ చేస్తూ. ఐ విల్ పుట్ యూ అండర్ బార్స్. డైరెక్ట్ చెప్తున్నాను నేను. ఎవరైనా సరే పిచ్చి వేషాలు ఇస్తే, పిచ్చి కామెంట్స్ చేసినా ఐ విల్ టేక్ ద వెరీ సీవియర్ యాక్షన్. మీరు ఎవరో పాపం జీవితాలు చితికిపోయిన ఉంటారు, వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చేస్తున్నాం. మీ తల్లిదండ్రులకు మీరు తిండి పెట్టరు, సమాజానికి పనికిరారు, పేదవాళ్ళకి సేవ చేయరు, అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు, తర్వాత సన్యాసులకి రూపాయి ఇవ్వరు. ఎందుకురా మీ బతుకులు? సొల్లు కబుర్లు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు? హౌ డేర్ యూ బ్లడీ ఫెలోస్. కాబట్టి మిగతా 12 రాశుల వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఈ కుజ దోషాలు, ఈ సర్పదోషాలు, ఈ పునర్వివాహాలు, ఈ యొక్క 3-4 వివాహాలు, అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు, కొంతమందికి అసలు పెళ్లి కాని ప్రసాదుల్లాగే మిగిలిపోతారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా చూద్దాం. నా బేబీ పోయింది, నా బేబీ పోయింది, నా బేబీ పోయిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎమర్షన్స్. ఆడపిల్ల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు. మగపిల్లలు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్పు కదమ్మా. అసలు డాక్టర్లు ఒక పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని, లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదు. కాబట్టి ఇవన్నీ ఇలాంటి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి. ఎలా ఈ 12 రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం జరుగుతుంది.
కాబట్టి ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందండి అంటే మనకి అన్ని పనులు ఆలస్యంగా అవడం, తర్వాత నిదానంగా అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఈ ధనుసు రాశి వారందరికీ కూడా ప్రేమ వ్యవహారాల్లో నిష్ణాతులు వీళ్ళు. ఎలూప్మెంట్స్, లవ్ మ్యారేజెస్ ఇలాంటివి జరగడానికి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నవంబర్ నెలలో మీకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీ తల్లిదండ్రులకి చెప్పుకొని ఆ తర్వాత ఎలూప్మెంట్లు అవ్వండి తప్ప ముందుగా అవ్వద్దు. ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి ఆదాయాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉందండి అని అంటే మనకి అష్టమ గురుగ్రహ ప్రభావము అనేటటువంటిది ఉంది. దీనివల్ల పనులు ఆలస్యమే కాకుండా స్థాన చలనాన్ని కూడా సూచిస్తున్నాయి. మిథున రాశి వారు స్థానంలో మార్పులు అనేటటువంటివి సూచిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఇల్లు కడుతున్నా, లేకపోతే వ్యాపారాలు చేస్తున్నా, ఇవన్నీ కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా అప్పులు రావడము అనేటటువంటిది ఇది గొప్ప అదృష్టం. చాలా మంది బంధువులంతా కూడా వచ్చి మీకు ఇల్లు కడుతున్నావు కదా, ఇది డబ్బు ఉంచుని దగ్గర అని చెప్పి ఇలా ఇవ్వడము అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ ధనుసు రాశి వారికి కాస్త అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మన అనారోగ్య సమస్యలన్నీ కూడా హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోవాలా. అదే శ్రద్ధ అనేటటువంటిది చాలా అవసరం. మనకి ఫ్రీగా పాసులు అన్ని ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని వినియోగించుకోకపోవడం వల్ల మనకే లాస్లు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు, ఆ తర్వాత ఈ యొక్క రకరకాల ఈ వ్యాపారం ఒకటి ఉండదు. ధనుసు రాశి వారి శనివారం నాడు మనకి ఈ యొక్క కొన్ని శాంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి మనము ఏం చేయాలండి? అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి వారు మరి ఈ యొక్క ఆరాధన కూడా చాలా అవసరం మీకు. కాబట్టి ఈ యొక్క రాశి వారు అందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడము, ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవడము, వీటి ద్వారా మనము ఈ ఎఫెక్ట్స్ అన్నింటినీ కూడా దాటి చేయొచ్చు. ఇకపోతే దశ మహావిద్యలో ఉండేటటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మేడలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిహారాలు మీకు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శుభమస్తు.